ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారికి ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో ఈ ఒక వస్తువుని ఎవరికి ఇవ్వకండి. కాదని ఇస్తే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు. అసలు ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారు ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన హెచ్చరికతో పాటు ఈరోజు మీ ముందుకు వచ్చేసామని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో మీ జీవితంలో కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా గమనించవలసిన రోజులుగా అయితే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా మీ చేతుల నుంచి బయటకు వెళ్ళే కొన్ని వస్తువుల విషయాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అందుకనే ఈ వీడియోని మధ్యలో ఆపకుండా పూర్తిగా అయితే చూడండి. ఎందుకు అంటే చివరిలో చెప్పబోయే విషయం మీకు చాలా ముఖ్యమైనది అని అయితే చెప్పుకోవాలి. అయితే వృశ్చిక రాశి అంటే సాధారణంగా లోతైన ఆలోచన, గట్టి నిర్ణయాలు, రహస్యాలను కాపాడుకునే స్వభావం ఉన్న రాశులుగా జ్యోతిష్యపరంగా భావిస్తారు. అయితే మీరు ఒక వ్యక్తిని నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే నమ్మకాన్ని ఎవరైనా దుర్వినియోగం చేస్తే మాత్రం చాలా బాధపడతారు. ఇప్పుడు ఆగస్టు 20 నుంచి 23 వరకు కూడా ఇదే అంశానికి సంబంధించిన ఒక సమాచారం గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. అయితే మీ దగ్గర ఉన్న వస్తువులను అవసరం లేకుండా ఇతరులకు ఇవ్వడం కూడా మంచిది కాదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మీ వ్యక్తిగత వస్తువుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతిరోజు ఉపయోగించే వస్తువుల్లో ఒకటి మీకు తెలియకుండానే మరొకరి చేతికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది చిన్న వస్తువులానే కావచ్చు, దాని విలువ కూడా పెద్దగా ఉండకపోవచ్చు. కానీ మీకు సంబంధించిన వ్యక్తిగత వస్తువులను ఎవరికైనా ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించటం మంచిది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎవరికైనా అడిగిన వెంటనే అయితే ఇవ్వకండి. ఒక్కసారి మాత్రమే కావాలి, కొద్దిసేపటిలో తిరిగి ఇచ్చేస్తాను, ఇది చిన్న విషయమే కదా అని ఎవరైనా చెప్పినా మీరు తొందరపడి అయితే నిర్ణయం తీసుకోకండి. ఈ 3 నుంచి 4 రోజుల్లో ముఖ్యంగా మీకు పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూసుకోండి. అయితే ఆ వ్యక్తి నిజంగా అవసరంతో అడుగుతున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలుసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అయితే వృశ్చిక రాశి వారికి మరొక ముఖ్యమైన సూచన ఏమిటి అంటే మీ వ్యక్తిగత సమాచారం, వ్యక్తిగత వస్తువులు, డబ్బు, పత్రాలు వంటి వాటిని ఇతరులకు ఇవ్వడంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అయితే ఒక వస్తువు ఇచ్చినంత మాత్రాన ఏదో తెలియకుండా జరిగిపోతుంది అని భావించవలసిన అవసరం లేదు. కానీ మన జాగ్రత్త మన చేతుల్లోనే ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. ఆగస్టు 20వ తేదీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారో గమనించండి. ఆగస్టు 21వ తేదీ మీ దగ్గర ఎవరు వస్తున్నారు, ఆగస్టు 22వ తేదీ మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి, ఆగస్టు 23వ తేదీ మీ నిర్ణయాలను మీరు స్వయంగా తీసుకుంటున్నారా, ఈ 4 విషయాలను గమనించటం చాలా మంచిది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీరు గతంలో ఎవరికైనా ఒక వస్తువుని ఇచ్చి అది తిరిగి రాకపోవడం లేదా దాని గురించి ఇబ్బంది పడటం జరిగి ఉంటే ఈసారి మాత్రం అదే తప్పు మరలా అయితే చేయకండి. అందరూ మంచివాళ్లే అని అనుకోవటం మంచిదే, కానీ జాగ్రత్తగా ఉండటం ఇంకా మంచిదని అయితే గుర్తుంచుకోండి. అయితే వృశ్చిక రాశి వారు మీకు నచ్చని పరిస్థితుల్లో ఎవరికైనా లేదు అని చెప్పడానికి బాధపడకండి. అయితే మీ మనస్సుకు ఏదైతే సందేశంగా అనిపిస్తే ఇప్పుడు ఇవ్వలేను, తర్వాత చూద్దాం, ఇది నా వ్యక్తిగత వస్తువు అని స్పష్టంగా అయితే చెప్పవచ్చు. అయితే ఇది ఎవరి మీద అనుమానం పెట్టుకోమని కాదు, ఇది కేవలం మీ వస్తువుల విషయంలో మీరు తీసుకునే సాధారణమైన జాగ్రత్త మాత్రమేనైతే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడే ఆగస్టు 20 నుంచి 23 వరకు మరొక విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. అత్యవసరం లేని అప్పులు అయితే ఇవ్వకండి. ఎవరికైనా మీ దగ్గర డబ్బు, వస్తువులు లేదా మీకు ముఖ్యమైన పత్రాలు అడిగితే వెంటనే స్పందించకుండా ఒకసారి ఆలోచించడం మంచిది. మీకు నమ్మకం ఉన్న వ్యక్తి అయితే కూడా అవసరం ఎంతవరకు ఉందో తెలుసుకోండి. ఎందుకు అంటే కొన్నిసార్లు మన మంచితనమే మనకు ఇబ్బందిగా మారుతుందని అయితే గుర్తుంచుకోండి. అయితే వృశ్చిక రాశి వారు సాధారణంగా తమకు దగ్గరవుతున్న వ్యక్తుల కోసం చాలా త్యాగం చేస్తారని అయితే చెప్పుకోవాలి. కానీ ప్రతి సందర్భంలో
విషయాల్లోనూ మన హద్దులను మనమే నిర్ణయించుకోవాలని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ రోజుల్లో మీకు ఒక వ్యక్తి గురించి కొత్త విషయాలు తెలిసే అవకాశం కూడా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఆ వ్యక్తిని ఒక విధంగా అర్థం చేసుకుని ఉండవచ్చు, కానీ ఒక చిన్న సంఘటన ద్వారా వారి గురించి మరొక కోణం కూడా మీకు అర్థం కావచ్చు అని అయితే చెప్పుకోవాలి. అందుకనే ఈ తేదీల్లో మాటల కంటే వ్యక్తుల ప్రవర్తనను గమనించడం చాలా ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. ఎవరు ఏమి చెబుతున్నారు కంటే ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు, ఏం అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు అనేది గమనించండి. ఇది మీకు ఉపయోగపడే జాగ్రత్త అని కూడా చెప్పుకోవచ్చు. మరొక విషయం ఏమిటి అంటే మీ ఇంటిని విలువైన వస్తువులను కూడా ఒక్కసారి సరిచేసుకోవడం మంచిది. అవసరం లేని వస్తువులు ఎక్కడ పడితే అక్కడ ఉంచకుండా ముఖ్యమైన పత్రాలు, నగలు వంటి వాటిని సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం మంచిది. ఇది జ్యోతిష్యం భయంతో కాదు, మనశ్శాంతి కోసం తీసుకునే సాధారణమైన జాగ్రత్త మాత్రమే అయితే చెప్పుకోవచ్చు. అయితే వృశ్చిక రాశివారు ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక చిన్న సంఘటన పెద్ద ఆలోచనలకు కారణం కూడా కావచ్చని అయితే చెప్పుకోవాలి. ఎవరైనా మీకు ఒక వస్తువుని ఇవ్వమని అడగవచ్చు, ఎవరికైనా మీ దగ్గర సహాయం కోరవచ్చు, ఎవరైనా గతంలో జరిగిన విషయాన్ని మరలా ప్రస్తావించవచ్చు, లేదా మీరు చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తితో మరలా మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు. అలాంటి సమయంలో భావోద్వేగాలకు నిర్ణయాలు అయితే తీసుకోకండి. ముందుగా ఆలోచించి తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఆగస్టు 20, 21, 22, 23 తేదీల్లో మీ వ్యక్తిగత వస్తువుల విషయాల్లో జాగ్రత్తగా అయితే ఉండండి. మీకు చాలా ముఖ్యమైన వస్తువు అయితే ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చిన దాని గురించి స్పష్టమైన అవగాహనతో మాత్రమే ఇవ్వండి. అంటే మీరు మీ వస్తువు ఎక్కడ ఉంది, ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు తిరిగి వస్తుంది అనే విషయాలను గుర్తుంచుకోండి. ఇక్కడ ఆధ్యాత్మికంగా చూస్తే ఈ రోజుల్లో ఉదయాన్నే లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించటం మంచిది. ఇంటిలో దీపం వెలిగించి మీ మనస్సుకు ప్రశాంతతగా ఉండవచ్చు అని అయితే చెప్పుకోవాలి. అలాగే భయం కూడా అవసరం లేదు, జాగ్రత్త మాత్రం అవసరం. అయితే ఈ వీడియోలో చెప్పిన విషయాలను మీ జీవితాన్ని ప్రభావితం చేసేలా ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ విషయంలో అయినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎవరి మీదైనా అనవసరంగా అనుమానాలు పెట్టుకోకండి, ఎవరి గురించి తప్పుడుగా నిర్ణయాలు అయితే తీసుకోకండి. కేవలం ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, ఆగస్టు 20 నుంచి 23 వరకు కూడా మీ చేతుల్లోని వ్యక్తిగత వస్తువులను ఎవరికి ఇవ్వలేని విషయంలో మాత్రం తొందరపడకుండా అయితే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అయితే మీకు నచ్చిన పరిస్థితుల్లో లేదని చెప్పడం కూడా ఒక సురక్షితమైన అంశంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ జీవితంలో మీకు ప్రశాంతత ఇచ్చే వ్యక్తులను దగ్గరగా ఉంచుకోండి. మీ నమ్మకాన్ని గౌరవించిన వ్యక్తుల విషయంలో మాత్రం హద్దులు పెట్టుకోకండి. అలాగే వృశ్చిక రాశివారు ఈ 4 రోజులు భయపడవలసిన అవసరం లేదని అయితే చెప్పుకోవచ్చు. తెలివిగా ఉంటే సరిపోతుంది. అయితే జాగ్రత్తగా ఉండండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ వ్యక్తిగత వస్తువులను కాపాడుకోండి, మీ మనశ్శాంతిని కూడా కాపాడుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారు ఆగస్టు 20 నుంచి 23 వరకు ఏ వస్తువులను ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.